నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తలకు వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో గల గీతా మందిర్లో వైభవంగా జరిగిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా భూపాలపల్లి పట్టణం కృష్ణ కాలనీ గీతా మందిర్లో జరిగిన సామూహిక వరలక్ష్మి వ్రతంలో భక్తులు పాల్గొన్నారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో 5వ వార్డు కౌన్సిలర్ ఉడత సరోజన మరియు మహిళలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కృష్ణ కాలనీలోని 5వ వార్డు గీతా మందిర్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరుపుకుంటున్నాము. మన ఆడపడుచులందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ప్రతి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడం వల్ల మహిళలందరికీ సౌభాగ్యం మరియు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయనే నమ్మకంతో ఈ వ్రతాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా మన గీతా మందిర్లో మహిళలందరూ పెద్ద ఎత్తున ఘనంగా సామూహిక వ్రతాలు జరుపుకుంటారు. హరి ఓం తత్సత్. ఓం జై గురుదేవ్. ఓం సత్యం శాంతం దయ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుపతి వారి సౌజన్యంతో ఈ మహాశ్రావణ మాసంలో ఈ శ్రీనివాస భగవానుడు పుట్టిన నక్షత్రం శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి శ్రావణ మాసం అని పేరు. కాబట్టి శ్రీనివాస భగవానుడు స్వయంగా ఈ మనగుడి అనే పేరుతో శ్రావణ మాసంలో ఈరోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు, తర్వాత 16వ తారీఖు వరలక్ష్మి వ్రత మనకి పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి యొక్క విశిష్టత. తర్వాత గోకులాష్టమి రోజు 27వ తారీఖు నాడు గోకులాష్టమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం గోపూజ. తర్వాత సాయంత్రం శ్రీ చిన్నారులకు పెద్దారులకు వేషధారణతో వచ్చిన పిల్లలందరికీ ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంటుంది. గెలిచిన వాళ్లకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ మన యాదవ సమాజం వారు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వారే ఇస్తారు. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం సౌభాగ్యాలను ఇస్తుంది. అష్టలక్ష్మి మహావైభవం లభించాలంటే ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు అష్టలక్ష్మి వైభవం కోసం మనం శ్రావణ శుక్రవారం రోజున ఒక పౌర్ణమికి ముందు ఒక రోజున వెనకాలకు మనకు వచ్చిన శుక్రవారం పవిత్రంగా కలిసి వచ్చింది. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా వాళ్ళకి, కూర్చున్నటువంటి యొక్క పుణ్య స్త్రీలకు అందరికీ నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద.